టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. సినిమాల్లో ఎనలేని క్రేజ్ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడనే అపకీర్తి సంపాదించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ అపోహలను అపకీర్తిని పటాపంచలు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కూటమి విజయంలో ప్రధాన భూమిక పాత్ర పోషించి తనదైన ముద్ర వేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఇలా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో లేదో అనంతరం పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి అన్న వదిలను కలుసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో చిరు భార్య సురేఖ పవన్కు అరుదైన బహుమతినిచ్చిన విషయం తెలిసిందే. వాల్ట్ డిస్నీకి చెందిన మౌంట్ బ్లాక్ పెన్నును గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ పెన్నుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్కు కూడా ఆయన పెద్దమ్మ సురేఖ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారట. ఆ గిఫ్ట్ని చూసి ఎమోషనల్ అయ్యారట అఖిరానందన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కూటమి విజయంలో ప్రధాన భూమిక పాత్ర పోషించి తనదైన ముద్ర వేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్ను సృష్టించారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.